సోనం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా 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 ఫంక్షన్ రావడానికి హై వస్తుంది. సరే వెళ్దాం సాయంత్రం 4:30కి అని ఉన్నంత ఉన్నంత హై బాగా హై వస్తుంది ఫంక్షన్. ఎలా బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలా లాగా లోపల చాలా నదులు స్టార్ట్ అవుతాయి. చాట్లు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది శివాజీ గారు వంటి లెజెండ్స్ అంటూ ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం కూడా కోనా గారి లైఫ్ లో కూడా. సో ఇట్స్ కోనా గారు ఇస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందు లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్ని స్టార్ట్ అయ్యే ముందర దాదాపు 50-60 డెమోస్ అన్ని కోనా గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, చింతకాయలు అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్ గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమాలు గోయింగ్ బ్యాక్. అలా ఒక 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి లిస్ట్ లో. సో ఆ టైంలో అంతా కోనా గారు వాజ్ రియల్లీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ దూకుడు నాకు రావాల్సిన మెయిన్ రీజన్ కోనా గారు. ఈ గేమ్ దట్ సో ఆ దూకుడు ఇంకా ఆడకుండా నడుస్తాను. సో ఈ హ్యాండ్ లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలా మంది ఈ రోజు కోనా గారి వల్ల అది గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్ లో. రెండో ఇస్తాను తీసుకుని ఇంకా ఎమోషన్ గా, ఇప్పుడే ఎమోషన్ గా మాట్లాడతా, అప్పుడు కూడా మీరు ఇలా చేస్తే వెళ్ళారు అది నేను చెప్పి. సో ఓకే ఓకే దాని సో కోనా గారు అదనమాట. సో సచ్ వెరీ స్పెషల్ పర్సన్. సో ఆయన వాజ్ వెరీ పర్టికులర్. అంటే చాలా సినిమాలు చేసేది ముందు, బట్ ఈ సినిమాకి వాజ్ వెరీ పర్టికులర్. లైక్ తమిళ్ రావాలి చేయాలి. ట్రైకన్ గారితో ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈ రోజు ఇక్కడ రావడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కోనా గారికి ఆ గట్ ఫీలింగ్ అనేది చాలా రేర్ గా వస్తుంది. అది ఆయన చెప్తే జరుగుతుంది, తప్పని జరుగుతుంది. ఆయన చెప్తే చాలా చాలా సెన్సిటివ్ గా తీసుకుంటాం. సో ఐ థింక్ ఈ సినిమా డెఫినెట్ గా March 13 ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫిల్మ్, బ్యూటిఫుల్ సక్సెస్. అంటే కొంచెం అది కోనా KGC పెట్టుకోండి, కోనా గోల్డ్ కంపెనీ అలా గోల్డ్ హ్యూమన్ అతను. సో వెరీ వెరీ హ్యాపీ టు బి ఈ స్టేజ్ లో. చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాను ఈ స్టేజ్ కి. వీళ్ళిద్దరు ప్యార్ చూస్తుంటే నాకు తరుణ్ రిక్షా వాళ్ళ ఆ టైంలో గుర్తొస్తున్నారు. నువ్వే కావాలి ఆ టైంలో. బికాస్ న్యూ ప్యార్స్ వచ్చినప్పుడు హోల్ సెగ్మెంట్స్ మారుతాయి, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త స్టోరీలు మొదలెడతాయి, కొత్త న్యూస్ రైటర్లు వస్తారు, హోల్ టాలెంట్ ఫార్మ్స్ న్యూ. సో అలా వీళ్ళిద్దరు ప్యార్లు వీళ్ళకి జరగాల్సిందంటే మంచి స్క్రిప్ట్, మంచి సాంగ్స్ అండ్ మంచి హుక్ స్టెప్. ఆ కోర్ట్ లాంటి సినిమాలో ఒక బ్యూటిఫుల్ హుక్ స్టెప్ ఆడారు. నిజంగా చెప్పాను, ఎంత బ్యూటిఫుల్ గా ఆడింది వాళ్ళిద్దరు చూడడం. మీ ఇద్దరు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి, అంటే గొడవలు రాకుండా చూసుకోండి అంటున్నా. కొట్టుకోద్దండి లైఫ్ లో. బికాస్ డెఫినెట్ గా ఈ బోత్ విల్ గో లాంగ్ వే. ఏమనుకోకుండా నేను చదువుకునే లేదు, నేను ఫస్ట్ టైం ఫెయిల్, నాకు జియాలజీ రాదు ఏం రాదు. అండ్ విజయ్ దేవగన్ నా ఇన్స్టాగ్రామ్ DM లో రెగ్యులర్ గా నేను టచ్ లో ఉండే ఒకే మూవీ డైరెక్టర్ అతను ఏం రిలీజ్ చేసినా ఫాలో హిమ్. అది బాగా చేశాడు బ్రో, సూపర్ గా ఉంటాడు. కొంచెం కాకినాడలో ఉంటాడు, అదొకటి ఇబ్బంది. ఎలా అయినా కొంచెం అక్కడి నుంచి ఇక్కడ రప్పించింది హైదరాబాద్కి. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఉన్నారు అని చెప్పారు. సో నేను విజయ్ ఫోన్ చేసి చెప్పాను, నేను ఫంక్షన్ కి వెళ్తున్నాను అని చెప్పాను. సచ్ వెరీ లవ్లీ హ్యూమన్ విజయ్ బాల్గానే, సచ్ ఫేవరెట్ మై ఫేవరెట్ కంపోజర్ టు. సో వెరీ వెరీ హ్యాపీ ఈ సినిమాలో ఉండడం. ఒక్క నిమిషం ఫోన్ చూసుకుంటా, కొన్ని పేరు పోతే రేపు ఫీల్ అయినారు, మెసేజ్ పెడతారు. మీకు ఎవరు ఇచ్చారో తెలుసు, ఓకేనా? So Vijay, thank you Vijay for giving great music to this Telugu film industry, and Roshan and Sridevi, Shravya, Kavya, producers of this film, and Satish garu, thank you so much for giving this great film to us.
అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మార్చ్ 13th అండి. అంతే. థ్యాంక్ యూ శివ ఇచ్చింది చాలా సంతోషం. డైలాగ్ నేనా పాట అడిగితే ఓకే, డైలాగ్ ప్రశాంత్ ట్రోల్ అవ్వకుండా వెళ్తా అంటే ఆయన విన్నారు కదా. లెవెన్ థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చేసింది ఈవెంట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివాని వాణి గారు, థ్యాంక్ యూ.